నేటి దినమున మనము యేసు ప్రభు వారు మన నిమిత్తమై పునరుద్ధానమై ఉండగా ఆ యొక్క గొప్ప విధానాన్ని గురించి మనము ధ్యానం చేసుకుందాం. మరి మొదటిగా చూడమ్మా, యోహాను సువార్త 11వ అధ్యాయము 11వ అధ్యాయము 25, 26 వచనాలు చూడమ్మా. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగిను. చదవబడిన లేఖన భాగాన్ని గమనించండి అమ్మా. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగిను. ఇక్కడ ఈ లేఖనాన్ని మనం ఒక చిన్న విధానంతో పరిశీలిద్దాం. ఏంటంటే అది ఇక్కడ యేసు ప్రభు వారు అంటూ ఉన్నారు ఏమని? పునరుద్ధానమును జీవమును నేనే. అంటే జీవము నేనే, తిరిగి లెగవగలిగిన వాడును నేనే. పునరుద్ధానం అంటే ఏంటి? తిరిగి ఆరోహణం అవటం కదా, అవునా కదా? కాబట్టి పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. ఈ విషయాన్ని గమనిద్దాం. అంటే ఇక్కడ వెంటనే చనిపోయినను బ్రతుకును అనగానే వెంటనే మనకు అదే కంటిన్యూషన్ లేఖనాల్లో ఉన్నటువంటి లాజర్ గారు గుర్తొచ్చేస్తారు, అవునా? కానీ ఆయన ఆ సందర్భం అదే. కాకపోతే మన జీవితాల్లో మనం ఆలోచించాల్సిన విధానం ఏంటి అంటే కనుక, ఈ లోకమందు మనం జీవిస్తూ ఉన్నాం, కానీ ఎంతమంది నిజంగా జీవిస్తున్నారు? ఎంతమంది నిజంగా జీవిస్తున్నారు ఆలోచించండి. నిజంగా జీవించడం అంటే ఇక్కడ మంచి వస్త్రాలు వేసుకొని మంచి ఆహారాన్ని తిని బాగా హుందాగా ఉండటం అని మాత్రమే కాదు. అర్థమవుతుందా? నిజంగా జీవించటము అంటే పరిపూర్ణమైన సంతోషంతో జీవించడం. కొందరు ఉంటారు, వారికి ఉన్నటువంటి బాధను బట్టి, వారికి ఉన్నటువంటి వ్యధను బట్టి వారి బ్రతుకున్నా కూడా చనిపోయినట్టే లెక్క. అర్థమవుతుందా? అంటే జీవోత్సవం లాగా జీవించేవారు చాలా మంది ఉన్నారు ఈ లోకంలో. అంటే వారు పైకి మాత్రం కనబడటానికి బ్రతికున్నారు అంతే, కానీ వారి యొక్క ఆలోచనలో వారే చనిపోయి ఉన్నారు. వారి యొక్క సమస్త ప్రవర్తనలో వారు చనిపోయి ఉన్నారు. వారు చనిపోయిన వారుగానే జీవిస్తున్నారు. ఎందుకంటే వారి జీవితానికి ఒక కొరత ఉన్నది. అది ఎప్పటికీ కూడా ఎన్నటికీ కూడా తీర్చలేని కొరత. అయితే అందు నిమిత్తం దేవుడు అంటూ ఉన్నాడు, ఏమంటున్నారమ్మా? నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. అంటే ఒకవేళ ఈ లోకము నిన్ను కృంగదీసి కృషించి వేసి నిన్ను బాధించి నిన్ను బాగా ఇబ్బంది పెట్టి నిన్ను జీవోత్సవం చేసి ఉండొచ్చు గాక, కానీ వన్స్ నువ్వు గనక దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి విధానాన్ని కనబరిచినట్లయితే, ఆ యొక్క విశ్వాస జీవితం నిజముగా నువ్వు చూపించగలిగితే, నీవు అంటే లోకమందు చనిపోయినా కూడా నీ యందు నీవు బ్రతికి ఉంటావు. అర్థమైందా? నీకు నువ్వుగా ఎలా ఉంటావమ్మా? బ్రతికి ఉంటావు. ఎందుకంటే ఆ యొక్క జీవితానికి ఉన్నటువంటి సంతోషము నీలో పరిపూర్ణమవుతుంటుంది. ఆ యొక్క విధానంలో ఉన్నటువంటి సమస్తము నీకు ఆనందదాయకంగా ఉంటుంది. అర్థమైందా? ఈ లోక భోగము భాగ్యము వీటిని కాదు మనం చూడాల్సింది. ఈ లోకమందు నిన్ను సంతోష పెట్టలేనివి అనేకం ఉన్నాయి. అయితే ఆ అనేకముతో నిన్ను సంతోష పెట్టగలిగిన దేవుడు మన రక్షకుడై ఉన్నాడు. అర్థమవుతుందా? అర్థమవుతుందమ్మా? కాబట్టి అందుకే యేసు ప్రభు వారు అంటూ ఉన్నారు, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినా సరే వాడు ఎలా ఉంటాడు? ఎలా ఉంటాడమ్మా? బ్రతికి ఉంటాడు. ఎప్పటికీ బ్రతికే ఉంటాడు. వాడికి మరణం అనేది వాడి దరిదాపులకు కూడా రాదు. అనే వెంటనే మనం అనుకోవచ్చు, అలాగే ఉన్నవారు ఎంతో గొప్ప విశ్వాసంగా ఉన్నవారు ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయారు కదా, చనిపోయారు కదా అని. అంటే చనిపోయారు అనేది మానవ జీవితానికి సరిపోయిన పదం కాదు. ఎందుకంటే దేహం విడిచి వెళ్తాడంతే నరుడు,
అర్థమవుతుందా? ఎందుకంటే నీ దేహం ఉన్నది, నీ దేహంలో ఉన్నది ఏంటిది? ఆత్మ. ఆ ఆత్మ చెప్పిన విధంగా నువ్వు జీవిస్తావు, ఆ ఆత్మ ఉంటేనే నువ్వు నడుస్తావు, ఆ ఆత్మ ఉంటేనే నువ్వు త్రాగుతావు, తింటావు, సుఖిస్తావు. ఆ ఆత్మ లేకపోతే జీవిస్తామా? అంటే లైక్ ఎలా అంటే, మన జీవితం అనేది ఎలాగంటే, ఒక బెలూన్ని తీసుకోండి. నేను చెప్పేది బాగా గమనించండి. బెలూను మనం కవర్లోంచి బెలూన్ తీసినప్పుడు ఎంత ఉంటుందమ్మా? చిన్నదిగా ఉంటుంది. అది నువ్వు పుట్టినప్పుడు ఉన్న విధానం. నీలోనికి వస్తున్నటువంటి ఆ గాలి ఉంటుంది కదా, అంటే బెలూన్లోకి వచ్చే గాలి నీ ఆత్మ. ఓకేనా? ఆత్మ అంటే ఆ గాలి వర్ధిల్లుతున్న కొద్దీ, అంటే డెవలప్ అవుతున్న కొద్దీ బెలూన్ ఎలా అవుతుంది? చిన్నదిగా అవుతుందా, పెద్దదిగా అవుతుందా? పెద్దదిగా అవుతూ ఉంది. అంటే పుట్టినప్పుడు మీరు ఎంత ఉండుంటారేమో, అందరూ అంతేలే, నేనే కాదు మీరు కూడా అంతే, ఎంత ఉంటాం, 3 ఉంటాం మహా ఉంటే. ఇప్పుడు ఎంత ఉన్నాం? బారెడు ఉన్నాం. బారెడు అంటే ఎంతమ్మా? అంతేగా? అవునా కదా? నేను ఒక చిన్న లాజిక్ చెప్తా, మరి మీకు తెలిసి ఉండొచ్చు మేబీ. ప్రతి ఒక్కరూ ఉండేది బారెడే. తెలుసా ఆ విషయం? మేము ఒప్పుకోమంటారా? అన్నా నువ్వేందన్నా బారెడు అన్నావు, నేనేమో ఇంత కొడుకుంటే అనవాకండి. మీ బారెడికి మీరు ఉంటారు అంతే. మీ బారెడు మీరు కొలుసుకున్నారంటే మీ హైట్ అదే, అంతే హైట్ ఉంటారు. దానికి మించి 1 ఇంచు పైకి ఉండరు, 1 ఇంచు కిందకి ఉండరు. అర్థమైందా? అయితే అందులో ఉన్నటువంటి గాలి లైక్ గమనించండి. ఒక చిన్న బెజ్జం పడితే గాలి ఏమవుతుందమ్మా? బయటికి వెళ్తుంది. ఆ బెలూన్ ఏమవుతుంది? క్షీణిస్తూ ఉంటుంది, తగ్గిపోతూ ఉంటుంది. అదే దేవుడు చెప్తున్నాడు, నా యందు విశ్వాసం ఉంచువాడు అంటే ఆ బెజ్జం పడింది, అది ఇంక చనిపోవడమేగా. బ్రతికే అవకాశం ఉంటుందా? బ్రతికే అవకాశం? ఛాన్స్ లేదు. ఎందుకని? దానిలో ఉన్న జీవం అంతా కూడా ఏమవుతుంది? వెళ్ళిపోతూ ఉంది. అయితే నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. అంటే వాడికి మరణాంతకరమైనటువంటి ఆ యొక్క రంధ్రం పడితే ఆ రంధ్రాన్ని నీకు జీవం ఇవ్వడానికి మరలా దేవుడు వాడతాడు దాన్ని. అర్థమైందా? నువ్వు ఎక్కడ బలహీనమయ్యావో నిన్ను అక్కడే బలపరుస్తాడు. నువ్వు ఎక్కడ క్షీణించావో అక్కడే నిన్ను దృఢపరుస్తాడు దేవుడు. అర్థమైందా? ఎందుకంటే ఆ చిన్న బెజ్జం పడ్డ దగ్గర సహజంగా మనం అంతా ఆలోచించే ఆలోచన ఏంటి? ఇంకే బెలూన్ ఉండదు, పోతుంది. దానికి ప్యాచ్ వేయాలని చూస్తాం మనం కదా. ప్యాచ్ అంటే ఏంటిది? పంచర్ వేసి మళ్ళీ గాలి కొడదాం అనుకుంటాం. కానీ గాలి కొట్టాలంటే ముడి కూడా తీయాలా? ముడి వస్తుందా? ఇంకా వచ్చినా తెగిపోద్ది. అవునా కదా? అంటే ఇప్పుడు ఆ యొక్క బెలూన్కి పడ్డటువంటి ఆ చిన్న రంధ్రం ఏ రీతిగా అయితే ఆ బెలూన్లో ఉన్న జీవవాయువు అనుకోండి పూర్తిగా తీసివేస్తుందో, నీవు దేవుని యందు విశ్వాసం ఉంచితే నీకు ఏది లోపమైందో నీకు అదే బలం అవుతుంది. అర్థమైందా? నీకు ఏదైతే లోపమై ఉన్నదో దాన్నే నీకు బలంగా మారుస్తాడు. అందుకే అంటాడు, ఓ విజయమా నీ ముల్లెక్కడా? నీవు గుచ్చుతావు ములుతో, అయితే నీవు గుచ్చిన ప్రతి చోట నుండి నేను జీవాత్మను ఆ యొక్క బిడ్డలోనికి నేను పంపిస్తా. మొదటైతే ఒక్క అవకాశమే ఉన్నది, నాసికారంధ్రంలోనే ఇచ్చా. ఇప్పుడు నువ్వు క్షీణింపజేసావనుకో, నువ్వు ఇప్పుడు బాధించావనుకో, ప్రతి ఒక్క లోపాన్ని నేను మలుచుకుంటా నా బిడ్డగా. ఎందుకంటే ఒక చిన్న రంధ్రం నుండి, అంటే ఫస్ట్ ఉండేటటువంటి బెలూన్కి ఉన్నటువంటి చిన్న రంధ్రం నుంచి ఎంత స్పీడ్గా గాలి ఇవ్వగలుగుతాం? దానికి ఒక నిర్దిష్టమైన స్పీడ్ ఉంటుంది. అదే 2-3 బెజ్జాల నుంచి ఒకేసారి గాలిస్తే త్వరగా అభివృద్ధి చెందుద్ది కదా. అవునా కదా? బెజ్జం పడ్డటువంటి అంటే మన యొక్క జీవితాలన్నీ కూడా ఏదో ఒక లోపం మన చుట్టూ ఉండి మనల్ని గుచ్చి క్షీణింప చేస్తూ ఉండగా, నీవు దేవుని వైపు చూడగలిగావా? నీ యొక్క క్షీణతనే నీకు బలంగా మారుస్తాడు. అర్థమైందా? అదే దేవుడు చెప్తున్నాడు, నీ వ్యధలో, నీ బాధలో, నీ కంగారులో, నీ యొక్క కష్టంలో నేను నీకు తోడై ఉంటా, నిన్ను గెలిపిస్తా, నిన్ను నడిపిస్తా, నీ పాదము జారకుండా స్థిరపరుస్తా అంటాడు. అయితే ఎప్పుడు ఇదంతా ఎప్పుడు జరుగుద్ది? దేవుని వైపు మనం చూడాలా. అందుకే కదా క్లియర్గా అన్నాడు, విశ్వాసం ఉంచు వాడు చనిపోయినను సరే వాడు మరలా బ్రతుకుతాడు. అయితే బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును ఎన్నటికి చనిపోడు. ఎన్నటికీ చనిపోడు. ఎలాగో చెప్పనా?
ఇందాక మనం బెలూన్ని తీసుకున్నాం కదా, అదే బెలూన్లో వాటర్ పోయండి. వాటర్ పోసిన తర్వాత కింద క్యాండిల్ వెలిగించి ఆ వాటర్ బెలూన్లో కిందకు వస్తాయి కదా, ఆ వాటర్ కింద క్యాండిల్ వెలిగించి పెట్టండి. బెలూన్ పేలిపోద్దా? పగులుద్దమ్మా? పగలదు కదా? పగలదని తెలుసా లేదా? చెప్పండి ముందు. బెలూన్కి ఏమీ కాదు. ఎందుకు అంటే వెంటనే అంటారు అది సైన్స్ అన్నాను. సైన్సే. నేను అంటుంది ఏంటంటే ఆ యొక్క నీరు అనేది దేవుడు మనకిచ్చినటువంటి జీవజల బుగ్గ వంటివైతే నువ్వెప్పుడు జీవిస్తూనే ఉంటావు. అర్థమైందా? నిన్ను కాల్చి వేసేటటువంటి కష్టమైనా సరే నిన్ను ఇంచు కూడా కదిలించలేదు. అర్థమైందా? అయితే ఎప్పుడు బ్రతికి ఆయన యందు మనం ఎప్పుడు కూడా విశ్వాసం ఉంచేవారుగా ఉన్నప్పుడు. అర్థమైందా? కాబట్టి మనం గమనించాలి, మన జీవితము చాలా చిన్నది. ఎంత చిన్నదంటే ఎంత ఫోర్స్గా మనం సూత్తో గుచ్చుతామో ఆ బెలూన్ని అంత స్పీడ్గా బద్దలైపోతుంది. అర్థమైందా? సైలెంట్గా ఉండకపోతే ఇంజక్షన్ వేస్తా, డౌటే లేదు. అర్థమవుతుందా? కాబట్టి మన యొక్క జీవితాన్ని మనము సరి చూసుకోవాలి అంటే అసలు మనకు అసాధ్యం. మనకు తెలియదు ఎలా చూసుకోవాలి. అయితే నీ జీవితాన్ని చక్కదిద్దగలిగినటువంటి వారు ఎవరైనా ఉన్నారు అంటే నిన్ను నడిపించే దేవుడే. ప్రీతీష్ నువ్వు ముందుకురా, ఎడగరా, ముందుకురా, దాన్ని కదిలించుకుంటురా. ఓకేనా? కాబట్టి ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో నేను మన శిల్వ ధ్యాన క్రమాల్లో మనం ఒక విషయం చెప్పుకున్నాం. ప్రతి ఒక్కరిలో ఒక నిగూఢమైనటువంటి బాధ ఉంటుంది. చెప్పసఖ్యము కానిది, వర్ణించలేనిది, వివరించుకోలేనిది, ఎవరితో కూడా షేర్ చేసుకోలేనిది. అలాంటి కష్టము, అలాంటి బాధ ప్రతి ఒక్కరిలో ఉంటూనే ఉంటుంది. అయితే అలాంటి వాటన్నింటినిచ్చి రక్షించగలిగినటువంటి దేవుడు. ఎందుకంటే నీలో ఉన్నటువంటి నీ బాధ, నీ వేదన నువ్వు ప్రక్కన వారికి చెప్పక్కర్లా. అర్థమవుతుందా? నువ్వు బయటికి పెద్దగా కేకలు వేయక్కర్లా, పెద్దగా వివరించక్కర్లా. ఎందుకని? హృదయాంతరంగములు ఎరిగిన దేవుడు వాటన్నిటిని స్పష్టంగా చూస్తున్నాడు. మరి ఆయన నీ వేదనంతా తీసివేయడం ఎంతసేపు? ఆయనకి నీ వేదన తీసివేయాలంటే ఏమా, అవునా కదా? కాబట్టి మనం ఆయన చెంత చేరేవారుగా, ఆయనతో పాటుగా ఉండేవారుగా ఉండాలి. అలాగే చూడండమ్మా, ద్వితీయోపదేశకాండ గ్రంథము 30వ అధ్యాయము 19-22 చదవండి. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను మీ ఎదుట ఉంచి భూమాకాశములను మీ మీద సాక్షులుగా పిలుచున్నాను. నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణం చేసిన దేశంలో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్కును మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయన హత్తుకున్నట్లు జీవమును కోరుకునుడి. జీవమును కోరుకొనుడి. మరి యేసు ప్రభు వారు ఇందాక మనకు చెప్పి ఉన్నారు ఏమని? నా యందు విశ్వాసముంచు వాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడు ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని అడిగాడు. ఓకేనా? నమ్ముతాం. అయితే నమ్మటానికి ఏముందంటే మనకు ఆధారం కావాలి కదా. ఆధారం లేకుండా మనం దేన్ని కూడా నమ్మం. అందుకే దేవుడు చెప్తున్నాడు చూడండి, మన ముందు ఏమేమి ఉన్నాయో చూడండి. జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి, సమస్త జనుల ఎదుట ఈ 4 ఉంటాయి. ఏమేమి ఉన్నాయమ్మా అందులో? జీవముంది, అలాగే మరణముంది, ఆశీర్వాదం ఉంది, శాపం ఉంది. అయితే ఇవి మన ముందు ఉంచి వీటికి సాక్షులుగా మనం ఏం తీసుకుంటున్నాం? సాక్షులుగా ఎవరి నుంచాడు దేవుడు? భూమి ఆకాశాలని సాక్షులుగా ఉంచాడు.
అర్థమైందా? అయితే నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు ప్రయాణించినట్లు. లేదు ప్రయాణం అని నేను చెప్తున్నాను ఏంటంటే, ఏమంటున్నారు? నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశములోనికి మీరు ప్రయాణించినట్లు, అంటే మనము ప్రయాణించినట్లు, అయితే ఆ దేశంలో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్కును మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయన్ను హత్తుకున్నట్లు జీవమును కోరుకోవాలి. మరి మనము జీవమును కోరుకునే విధానం ఏదైనా ఉంది అంటే కనుక మొదట కండిషన్ ఏంటమ్మా? దేవుణ్ణి ప్రేమించాలి. అర్థమైందా? నీ దేవుడైన యెహోవాను ప్రేమించి తర్వాత ఏముంది? ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకోవాలి. అర్థమైందా? అర్థం కదా? ఏం చెప్పడం జరిగింది? మొదటి కండిషన్ ఏంటి? ఆయన్ను ప్రేమించాలి. రెండవ కండిషన్ ఆయన వాక్యాన్ని వినాలి. మూడవ కండిషన్ ఆయన్ని హత్తుకోవాలి. ఈ మాట నమ్ముచున్నావా అని యేసుప్రభువారు అక్కడ అడిగారు. నేను నమ్మట్లేదు అంటే నువ్వు ఇవి చేయట్లేదు అని అర్థం. నేను నమ్ముతున్నాను అంటే వీటిని ఫాలో అవుతున్నావు అని అర్థం. ఎందుకంటే నీ ముందే ఉన్నాయి 4 ఏమేంటి ఉన్నాయి? ఒకటి జీవం ఉన్నది, దానికి ఎదురుగా మరణం ఉన్నది. మరలా ఇంకోటి ఏముంది? ఆశీర్వాదం ఉంది, దానికి ఎదురుగా శాపం ఉన్నది. నీకు ఏది కావాలి అంటే నీ ఎదుటనే 2 మార్గాలు ఉన్నాయి. 2 మార్గాల్లో ఒక మార్గంలో జీవము ఆశీర్వాదం ఉన్నది, మరి ఒక మార్గంలో ఏముంది? మరణము శాపం ఉన్నది. దేనిని ఎంచుకుంటావో నీకే చాయిస్. అయితే ఆ చాయిస్ నీకు తెలియలా. ఎందుకంటే మరణకరమైన దారి ఎప్పుడు కూడా రమ్యముగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది, చూడటానికి ఆనందంగా ఉంటుంది, ఆహ్లాదంగా ఉంటుంది. ఈ జీవ మార్గం ఎలా ఉంటుంది? ఇరుకుగా ఉంటుంది. ఏమ్మా? ఇరుకుగా ఉంటుంది. అబ్బా, ఈ ఇరుకులో ఏం పోతాం లేదు. సహజంగా మనం అంతా మన ఆలోచన అంతా మన బస్సులోనో లేకపోతే ట్రైన్లోనో లేకపోతే ఫ్లైట్లోనో ప్రయాణం చేస్తున్నాం అనుకోండి. మన డెస్టినేషన్ వచ్చిన తర్వాత ట్రైనో ఫ్లైటో బస్సో ఆగిపోద్ది అనుకోండి. లాస్ట్ ఆగింది అనుకోండి, శాంతం కూర్చుని అందరు దిగుదాంలే, ముందు అందరినీ బాగుంది. ఎందుకని? ఎంత పరిగెత్తుకుంటా పోయినా దిగేది అక్కడే కదా. అంటే చాలా మందిలో ఉంటుంది ఈ ఆలోచన, ముందు పోనీలే, ఎందుకు తోసుకుంటా నెట్టుకుంటా వీళ్ళ మధ్యలోంచి పోవటం ఎందుకు, కూర్చున్నామంటే ప్రశాంతంగా పోవచ్చు అని. కానీ గమనించండి, ఇది డెస్టినేషన్ లాస్ట్ కాకుండా ఆగి, అంటే 2 నిమిషాలు ఆగుతుంది ట్రైన్. బస్సు ఫ్లైట్ అయితే వాటి టైమ్స్ వేరుంటాయి, అవి ఆగుతాయి. కానీ ట్రైన్ 2 నిమిషాలు ఆగుతుంది. అక్కడ ఎంతమంది ఉన్నారని నువ్వు చూడవు, నేను స్టేషన్లో దిగాలనేదే చూస్తావు. అర్థమైందా? కాబట్టి మనం అలాగా ఆలోచించేవారుగా మనం ఉంటూ ఉండగా ఇరుకైన మార్గమును మనము వెతికి ఆ ఇరుకైన మార్గము మనల్ని నడిపించేదిగా, మనల్ని జీవింపజేసేదిగా ఉన్నప్పుడు తొందరపడాల. ఎందుకంటే నీ డెస్టినేషన్ లాస్ట్ అవ్వాలా. నీది డెస్టినేషన్ లాస్ట్ అయింది అనుకో, అప్పుడు నువ్వేం చేయాలి? ఆ డెస్టినేషన్లో నిదానంగా దిగుదాంలే, తొందర ఎందుకులే, కంగారు ఎందుకులే అనుకోవచ్చు. కానీ ఈ డెస్టినేషన్లో నువ్వు ప్రయాణిస్తున్నది ఏంటిది? కొత్తగా వచ్చిన వందే భారత్. నువ్వు దిగలేదా, డోరు క్లోజ్ అయిపోద్ది. అంటే ఇక్కడ అర్థం ఏంటి? జీవవాక్యాన్ని నువ్వు పొందలేదా, జీవ మార్గాన్ని నువ్వు ఎంచుకోలేదా, ఆశీర్వాదకరమైనటువంటి జీవితాన్ని నువ్వు అందుకోలేదా, ఇక నీకు తలుపు తీయబడుతుందా? ఈ వందే భారత్ వచ్చిన కొత్తల్లో వ్లాగ్స్ చేస్తారు కదా, యూట్యూబ్లో వ్లాగ్స్ చేస్తారు యూట్యూబర్స్. ఒక అతను పాపం ట్రైన్ ఆగుద్దిలే లేకపోతే డోర్ తీస్తారులే అని చెప్పి ఆయన హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళే ట్రైన్లో ఎక్కాడంట. ఎక్కి వీడియో తీసుకున్నాడు. దిగేటప్పటికి ట్రైన్ డోర్ క్లోజ్ చేసేస్తుంది. అది ఆగేది ఎక్కడ? వైజాగ్లో ఆగుద్ది. ఈలోపు టీటీ వచ్చాడు, టికెట్ కలెక్టర్ వచ్చాడు. ఆయన వచ్చి అడిగితే, సార్ ఆపటి సార్ దిగుతా అంటే, ఇంకెక్కడ ఆగేది, ఇది ఆగే అవకాశం ఉందా? వైజాగ్లో ఆగుద్ది, మర్యాదగా ఫైన్ కట్టన్నాడు. ఇదేం ఆనందం? అరే ఒక 2 నిమిషాలు వీడియో తీసుకుని పోవడానికి నేను వస్తే సరే, ఇది
నా అంటే నేను కావాలని చేసింది కాదుగా, స్వయంకృతం కాదుగా, నేను ఫైన్ కట్టమైంది రూలు. నీ జేబులో టికెట్ లేదు, ఎదురుగా టైం పోయింది, సమయం వృధా అయిందా? వైజాగ్ పోయా అంటే మళ్ళీ ఆ నుంచి హైదరాబాద్ రావాలంటే అది 2 గంటలు పట్టుదో, 3 గంటలు పట్టుదో, 5 గంటలు పట్టుదో, ఒక పూట పట్టుదో మనది లేదు. ఆ సమయం వృధానా? ఈలోపు ఈయన జేబులో ఉన్నాయంతా ఫైన్ చెల్లించాలా? అవునా? ఇప్పుడు ఈయనకి టికెట్ లేదు, ఇది గమనించండి, ఇది మెయిన్. టికెట్ లేదు, ఫైన్ కట్టాడు. ఈ 5-6 గంటల ప్రయాణంలో ఆయనకు అంటే ఏ స్వీట్, చాక్లెట్స్ కానీ బిస్కెట్స్ కానీ అందులో ఇచ్చేటటువంటి ఏది ఇతనికి ఇవ్వరా? ఎందుకు ఇవ్వరు? టికెట్ కన్నా ఎక్కువ ఫైన్ కట్టాడు ఈయన. టికెట్ 100 ఉంటే అక్రమంగా ఎక్కాడు కాబట్టి 200 ఫైన్ అనుకుందాం. 100 రూపాయల టికెట్ కొని సీట్లో కూర్చున్న వాళ్ళకేమో సకల మర్యాదలు జరుగుతాయి. 100 కన్నా ఎక్కువ కట్టిన అటువంటి అతనేమో అసలు లెక్క కూడా జరిగాయి, పక్కగా జరిగాయి అంటారు. ఎందుకని? అతనికి ఏం లేదు, అక్కడ సీట్ లేదు. అర్థమైందా? అలాగే నీవు ఎక్కడ దిగాలో నీకు తెలియకపోతే, ఏది ఎంచుకోవాలో నీకు తెలియకపోతే, నీవు ఎంత వెచ్చించినా కూడా సమస్తము వ్యర్థమే. ఎందుకంటే నీ పేరు లిఖితమై లేదు అక్కడ. నీ పేరు రాయబడి ఉంటే కదా నీకు అన్నీ ఇస్తారు. వాళ్ళు చార్ట్ పట్టుకొని వస్తారు, పలానా సీట్లో పలానా వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇవి ఇవ్వాలి. ఈయన ఎక్కడ ఉంటాడు? గేట్ దగ్గర నిలబడి ఉంటాడు. సీట్ లేదు కదా ఆయనకి, ఖాళీగా ఉన్న చోట కూర్చున్నాడు అనుకుందాం. కానీ ఖాళీగా ఉన్న సీట్ ఈయనకి పేరు ఉంటుందా? ఈ చార్ట్లో సీట్ ఎంటీ అని రాసుంటాడు. ఏమా? ధనము వృధా, సమయము వృధా, ఇవన్నీ పక్కన పెడితే అసలు అందులో సర్వ్ చేసేవాడు కూడా లెక్క చేయడు. మన జీవితాలు అంతే. ఈ లోకంలో సమయానుకూలమైనటువంటి సమస్తమును నువ్వు చేజార్చుకున్నావా? నీ జీవితం ఎంత గొప్పదైనా సరే, నువ్వు ఎంత గొప్పగా వెచ్చించినా సరే నీకు విలువ ఉండదు. ఎందుకని? నీ పేరు లిఖితమై లేదు. అలాగునే మనము మన ఎదుట దేవుడు ఉంచినటువంటి ఆ యొక్క విధానాన్ని ఎంచుకోవాలి. మనం దేవుడు ఇచ్చాడు, నీ ఇష్టం అన్నాడు, నువ్వు సుఖించాలనుకున్నావా? నీ మార్గం ఏమవుతుంది? నాశనకరమైనటువంటి మార్గం అవుతుంది. అయ్యా, సుఖ జీవితం కాదు నాకు కావాల్సింది, నీవు నాకు తోడై ఉంటే నాకు చాలు, ఎలాంటి స్థితినైనా సరే, ఎలాంటి పరిస్థితినైనా నేను ఎదుర్కొంటానంటావా? నువ్వు ఆ మాట అనేవరకే నీ కష్టం, ఆ మాట అనేవరకే నీకు సుఖం లేని జీవితం కనపడేది, ఆ మాట అనేవరకే నీకు ఇరుకు కనపడేది, ఆ మాట అనేవరకే నీకు ఇబ్బందులు కనపడేది. ఎప్పుడైతే నీవు ఆ మాట అనుకోని ఆ తెరదాటి అవతలకి వెళ్తావా, నువ్వు వద్దనే కొద్ది ఆశీర్వాదాలు వస్తాయి. నాకు ఈ ఆశీర్వాదం కావాలా, అసలు నువ్వు ఇంక మొయ్యలేవు వాటిని. అర్థమవుతుందా? అలాగొస్తాయి. మరి అంత గొప్ప విధానాన్ని పొందుకోవాలంటే తెర అవతల ఏముందో చూడాలి, మనం వెళ్ళాలి, తెర దాటాల. ఆ తెరని దాటనీకుండా చేసేది ఏదో లేదు, మన మనసే. అదే అవతల ఏం లేదు, ఊరుకో. ఎందుకంటే అవతలకి వెళ్ళాడు, యువతలు రాడు కదా. అర్థమైందా? ఇప్పుడు సంతోషకరంగా అవతలకి వెళ్ళిపోయాడు అనుకోమ్మా, వాడెందుకు వచ్చి మళ్ళీ ఈ యొక్క బాధల్లో పడతాడు? బాధల్లోకి వస్తాడు మరలా? రాడు. రాని వాడు చెప్పడు కదా నీకు. కానీ మనసు ఏం చేస్తుంది? పోతే ఆడు పోవటమే, ఇంకొచ్చేది లేదు. ఇది ఇటు చూడు, ఇలా ఎంత సుఖిస్తున్నావు, ఇలాంతా కనపడతానే ఉంటారు. ఎందుకంటే ఇలా మార్గం 2 వే మార్గం. పోతారు, వస్తారు, అబ్బా భలే ఉందంటారు, మళ్ళీ వీళ్ళని కూడా తీసుకుపోతారు. అలాంటి మార్గంలో మనం వెళ్ళకూడదు. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఆ మార్గం నీకు తెలీదు. ఏది సంతోషకరమైన మార్గం, ఏది జీవ మార్గం, ఏదైతే ఆశీర్వాద మార్గం నీకు తెలియదు. అవి నీకు తెలియాలంటే ఏం చేయాలి? నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలా, ఆయన వాక్యాన్ని వినాలా, ఆయన్ని హత్తుకోవాలా. ఇవి నువ్వు చేసావా, నీవు నడవలసిన మార్గం ఏంటో నీకు బోధించేది. నీకు వెన్నంటి వీడిని నడిపిస్తాడు. ఎందుకంటే నీకు తెలియదు కదా, నీకు 2 దారులు ఒకలాగే ఉన్నాయి, నీకు తెలియదు. నువ్వు అడిగావు దేవుడిని, అయ్యా జీవ మార్గం నాకు అర్థం కావట్లా, రా నేను నడిపిస్తా. ఎందుకని? నేనే జీవమును, నేనే మార్గమును, నేనే సత్యము. మరి ఆయనే జీవము, మార్గము, సత్యమై ఉండగా ఆయన నడిపించలేడమ్మా? నడిపిస్తాడా లేదా? నడిపిస్తాడు. కాబట్టి మనం ఆ యొక్క విధానాన్ని కనుగొన్నవారుగా ఉండాలి. మొదట గమనించాలి. అర్థమవుతుందా? కాబట్టి దేవుని ప్రేమించేవారుగా మనం ఉండాలి. అలాగే చూడండి అమ్మా, యోహాను రాసిన మొదటి పత్రిక 1
5వ అధ్యాయము 11-12 వచనాలు చూడమ్మా. ఆ సాక్ష్యమేమనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. ఈ జీవము ఆయన కుమారుని యందున్నది. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవం గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవం లేనివాడే. ఇక్కడ ఇంకో కండిషన్ ఉంది, గమనించండి. ఇందాక మనం చూసేమేంటది? యెహోవాను ప్రేమించటం, యెహోవా వాక్యం వినటం, యెహోవాను హత్తుకోవటం. ఓకేనా? అయితే ఇంకొకటి ఉంది. అది ఎందుకు? నీ ముందున్న ఆశీర్వాదాన్ని, నీ ముందున్న జీవాన్ని నువ్వు పొందుకోవడానికి. అయితే వాటిని పొందుకునే ఆ సాక్ష్యం ఏమనగా, దేవుడు మనకు నిత్య జీవమును దయచేశాను. దేవుడు ఇచ్చేశాడు, నిత్య జీవము దయచేశాడు. అయితే ఈ జీవము ఆయన కుమారుని అందున్నది. యేసుప్రభు వారు నేను ఒప్పుకోను, యేసుప్రభు వారు కేవలం ప్రవక్తే, ఆయన మనలాగా మనిషే, ఆయన ఇంకోటి, ఆయన అసలు దైవ కుమారుడే కాదు, నేను ఆయన ఒప్పుకోను అంటే కుదురుద్దా? ఏమనుంది? దేవుడు మనకు నిత్య జీవం దయచేశాడు, ఇచ్చాడు, తీసుకో అన్నాడు. అయితే ఆ జీవం ఎక్కడుంది? ఏమ్మా, నేనేం చేశానంటే మీకు డబ్బులు ఇచ్చా, అమ్మా మీరు వెళ్ళి పలా టికెట్ కొనుక్కోండి అని ఇచ్చా. ఆ టికెట్ ఉన్నది ఆయన దగ్గరికి వెళ్తే మీకు టికెట్ ఇస్తారా? లేకపోతే నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను ఎక్కితే ఇందాక ఆయన పరిస్థితి అయింది. నేను టికెట్కి 100 రూపాయలకి కానీ 200 ఇస్తాను అంటే తీసుకుంటారు. సీట్ లేదు, విలువ లేదు, ఉంటుందా? లేదు. కాబట్టి దేవుని కుమారుని అంగీకరించువాడు మాత్రమే జీవము గలవాడు. దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేనివాడు. అర్థమైందా? కాబట్టి మనం అంగీకరించాలి. మొదట ఏమని అంగీకరించాలి? యేసు ప్రభు వారు నా సొంత రక్షకుడు, నా సమస్త పాప పరిహారార్థమై బలియాగము గావించుటకు ఆయన ఈ లోకానికి నా కోసం వచ్చాడు. మిగతా సంగతి నాకు అనవసరం. ఎవరికి వారు అనుకోవాల్సింది? నా కోసం వచ్చాడు, నా రక్షణార్థమై వచ్చాడు, నా కోసం శిలువయాగం చేశాడు, నా కోసం ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు, నా కోసం కొరడా దెబ్బలు తిన్నాడు, నా కోసం అరచేతులకును పాదములకును మేకులు కొట్టించుకున్నాడు, నా కోసం వీపున కొరడాలతో ప్రక్కలో మల్లెపోటు తిన్నాడు, నా కోసం సిలువ మ్రాను మీద వ్రేలాడాడు. కాబట్టి మనం అనుకోవాల్సినది నా కోసం. కాబట్టి ఆ విధానానికి తగిన జీవితాన్ని నేను జీవించే విధంగా ఉండాలని మనం ఎప్పుడు కూడా ఆలోచించేవారుగా ఉండాలి. అయితే మరి కుమారుని యొద్ద ఉన్నటువంటి జీవాన్ని మనం పొందుకోవాలంటే కుమారుని అంగీకరించేవారుగా ఉండాలి. అలాగే చూడండమ్మా, 68వ కీర్తన 20వ వచనం చూడండమ్మా. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగుజేయ దేవుడై ఉన్నాడు, మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగుజేయి దేవుడై ఉన్నాడు, మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా వశము. యేసుప్రభు వారు ఇందాకేమన్నారు? నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు మరన్నిటికి చనిపోడు. అలాగే ఎందుకు చనిపోడు అంటే దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగజేయ దేవుడై ఉన్నాడు, మరణము తప్పించుట ఎవరి వశమై ఉందమ్మా? ప్రభు అయిన యెహోవా వశమై ఉన్నది. మరి ప్రభు అయిన యెహోవా వశమై ఉండగా మరి మా పక్షాన ఆయన పూర్ణ రక్షణ కలుగజేస్తూ ఉండగా ఏమా మా పక్షాన పూర్ణ రక్షణ కలుగజేస్తూ ఉండగా మరణం మనల్ని తాకుద్దా? అంటే చనిపోవటం అనేది జరుగుద్దా? వెంటనే ఎట్లా అనవాకండి, చనిపోవడం జరగదు కదన్నా, అంటే ఇక మాకు ఈ భూమి మీద మరణం అనేది లేదా, నేను జీవితకాలం బ్రతకొచ్చా అని కాదు. కేవలం నీ ప్రయాణం ఇక్కడ ఉన్నంత వరకు మాత్రమే నీ ఆత్మ నీకు ఇవ్వబడినటువంటి బెలూన్లో ఉంటుంది. అర్థమైందా? తర్వాత ఏమైంది? తన డెస్టినేషన్కి వెళ్తుంది. బెలూన్ ఏమైంది? తుస్సుమని ఎగిరిపోయి ఆడో చోట పడిపోతుంది. పడిపోయిందా లేదా? పడుతుంది కదా, అలా అవుతుంది. అయితే దాన్ని జీవింపజేసిన నీ ఆత్మ మాత్రం జీవిస్తూనే ఉంటుంది. ఎక్కడ జీవిస్తుంది? అయితే
నిత్యరాజ్య వారసుడిగా జీవిస్తుంది, లేకపోతే నిత్య అగ్నిలో జీవిస్తుంది. నిత్య అగ్నిలోకి వెళ్ళాలా, నిత్య జీవానికి వెళ్ళాలా అనేది ఎవరి చేతిలో ఉంది? నీ చేతుల్లో ఉంది. నీ ముందే పెట్టబడి ఉంది. దేవుడు నీ ముందే ఉంచాడు. ఒక్కసారి నువ్వు గనక అయ్యా నేను నిన్ను విశ్వసించాను అని నువ్వు హృదయపూర్వకంగా నువ్వు అంటే కనుక మరణము నుండి అయినా ఆయన బయటకు లాగుతాడు. తెలుసా విషయం? పరిశుద్ధ గ్రంథం ముందు వ్రాయబడింది మాట కూడా. చూద్దాంలే, ఓకేనా? కాబట్టి గమనించండి, దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగుజేయ దేవుడై ఉన్నాడు. కాబట్టి ఎందుకంటే మరణము తప్పించుట ఆయన వశమై ఉన్నది, అర్థమవుతుందా? కాబట్టి మనం ఎప్పుడు కూడా జీవించేలాగున దేవుడు చేస్తాడు. అయితే అలాగే చూడమ్మా, యోహాను సువార్త 5వ అధ్యాయము 21వ వచనం చూడండి. తండ్రి ఎవనికిని తీర్పు తీర్చుడు గాని తండ్రిని గణపరచునట్లుగా అందరూ కుమారుని గణపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుని గణపరిచున్నాడు, ఆయన పంపిన తండ్రిని గణపరచడు. తండ్రి మృతులను ఎలాగా లేపి బ్రతికించునో అలాగే కుమారుడును తనకిష్టము వచ్చిన వారిని బ్రతికించును. యేసుప్రభు వారు ఇందాక ఏం చెప్పారు? నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. అవునా? ఇక్కడ ఏమంటున్నారు? తండ్రి ఏ రీతిగా అయితే, ఎందుకంటే మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా వశమై ఉన్నది. తండ్రి ఏ రీతిగా అయితే మృతులను ఎలాగూ లేపి బ్రతికించునో అలాగే కుమారుడును కూడా తనకిష్టం వచ్చిన వారిని బ్రతికించును. ఆయన ఎవరిని బ్రతికించాడు? యేసు ప్రభు వారు ఎవరిని బ్రతికించాడు? లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనం చూడండి. అంటే లాజరు గారు బ్రతికారు. మనం లాజరు గారి గురించి చాలా చెప్పుకున్నాం. ఇంకొక ఆయన ఉన్నారు కదా, ఆయన వానితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంది అని నిశ్చయంగా నీతో చెప్పుచున్నానని. యేసు ప్రభు వారు ఎవరిని బ్రతికించాడు? మరణపాత్రుడు. ఇక మరణం అయిపోయింది, ఇక్కడ డౌట్ లేదు. అంటే మరణం అంటే ఇక్కడ ఆయన ప్రాణం, అంటే ప్రాణం విడిచేది అని కాదు నేను చెప్తుంది. ఆయన పాతాళానికి ఏమైపోయాడు? కన్ఫర్మ్ అయిపోయాడు. బెర్త్ సీటు కన్ఫర్మ్ అయిపోయింది. టికెట్ కలెక్టర్ రెడీగా ఉన్నాడు, డోర్ తీసి రా అని. ఏమంటాడమ్మా? రా అంటూ ఉన్నారు. వెంటనే యేసు ప్రభు అన్నారు, ఏమని? నువ్వు ఎక్కవలసిన ట్రైన్ అది కాదు. ఏమంటున్నారు? నువ్వు ఎక్కవలసిన ట్రైను అది కాదు, నువ్వు ఎక్కే ట్రైన్ వేరే ఉంది, అది నా దగ్గర ఉన్నది, ఇటు రా అన్నాడు. అర్థమైందా? మరణించి, అంటే ఆయనకి ఇష్టం వచ్చినటువంటి వారిని మృతుల్లో నుండి లేపగలిగినటువంటి శక్తి ఎవరికి ఉంది? ఎవరికి ఉందమ్మా? యేసు ప్రభు వారికి ఉందా లేదా? ఏ రీతిగా? తండ్రి మృతులను ఎలాగ లేపి బ్రతికించునో అలాగే కుమారుడును తనకిష్టం వచ్చిన వారిని బ్రతికించును. ఇద్దరు ఉన్నారు. అంటే యేసు ప్రభు వారు కాకుండా సిలువలో ఎవరెవరు ఉన్నారు? ఇద్దరు ఉన్నారు. ఆ ఇద్దరు కూడా ఎలా ఉన్నారు? ఇక రెడీ, ఇక గడియలు మరణిస్తారు. ఇన్ కేసు లోకంలో ఆ మరణం అనేది అనివార్యం అయిపోయింది, మరణించారు అనుకోండి, వారి యొక్క ఆత్మ పాతాళానికి వెళ్ళిపోద్ది, నిత్య అగ్నికి వెళ్ళిపోద్ది, కన్ఫర్మ్ అయిపోయింది. అయితే యేసు ప్రభు వారికి ఇష్టమైంది ఏమని? ఎవరిని? వారిలో ఒకరిని రక్షించుట. వారెవరు? ఎవరైతే యెహోవాను ప్రేమించారో, ఎవరైతే యెహోవా వాక్యం విన్నారో, ఎవరైతే యెహోవాను హత్తుకున్నాడో వాడికి ఏమి లభించింది? వాడి ముందున్నటువంటి జీవము కనపడింది, వాడి ముందున్నటువంటి ఆశీర్వాదం కనపడింది. కాబట్టి వాడు ఏమడిగాడు? ద్వితీయోపదేశ కాండంలో మనం చదువుకున్నాం, తీయద్దులే నేను చెప్తా చూడండి. ఆయనను హత్తుకొనున్నట్లును జీవమును కోరుకోవాలి. అతడు కోరుకున్నాడా లేదా? ఏం కోరుకున్నాడు ఆయన? యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంది అని నీతో నేను నిశ్చయముగా చెప్పుచున్నా. ఎంతసేపట్లో వచ్చేస్తుందమ్మా రక్షణ? లేట్ అయిందా? స్పాన్ ఆఫ్ సెకండ్స్ మాట్లాడాడు, కంటిన్యూషన్లో వచ్చేసింది. అయితే దీని ముందంతా ఏం చేశాడు ఆయన?
దేవుని ప్రేమించాడు. ఎందుకని? నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కదా, దేవునికి భయపడవా? దేవుని వాక్యం విన్నాడు. యేసయ్య శిలువలో చెప్పినటువంటి మొదటి మాట, తర్వాత మాట అవన్నీ కూడా విన్నాడు. యేసు ప్రభు వారు ఆ శిలువ మోసుకుంటూ వస్తున్నప్పుడు ఆయన మాట్లాడిన మాటలు విన్నాడు ఆయన. అర్థమవుతుందా? తర్వాత దేవుని హత్తుకునే విధంగా ఉన్నాడు. వెంటనే ఆయనకి ఏమొచ్చింది? జీవం రాలా? మరణము తప్పించిన ప్రభు అయిన యెహోవా వశము. మరణం తప్పిపోలేదు ఆయనకు. మరణించాడు ఆయన? మరణించాడా? మరణించలా. మరి మనం కూడా ఆయన యందు ఎప్పుడు కూడా మనం దేవుని యందు సంతోషంగా వర్ధిల్లాలనుకుంటూ ఉంటాం. వర్ధిల్లాల్సినటువంటి వారమే. అయితే వర్ధిల్లుటకు ఏం కావాలో నేర్చుకోవాలి. చిన్నపిల్లలు చదువుల్లో వర్ధిల్లాలంటే వారు ఏం నేర్చుకోవాలి? వారి యొక్క అధ్యాపకులు చెప్పే సమస్తము గ్రహించాలి. మరి ఈ లోకమందు జీవిస్తున్న వారు, నివసిస్తున్న వారు నిత్యరాజ్యానికి వెళ్ళటానికి ఏమైనా నేర్చుకోవాలంటే ఏం చేయాలి? దేవుడు చెప్పే మాటలు వినాలా, జ్ఞానాన్ని పొందాలా, అభివృద్ధి పరచబడాలా. అర్థమైందా? కాబట్టి గమనించాలి. అలాగే చివరిగా చూడండి అమ్మా, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 21. నాలుగవ వచనం చూడండి. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను. మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. ఆయన చెప్తున్నాడు ఏమని? వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను, మరణం ఇక ఉండదు. మరి యేసుప్రభు అదే కదా అన్నారు, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు మరి అన్నిటికీ చనిపోడు. మరి అదే కదా ఇక్కడ వ్రాయబడి ఉంది, మరణం ఇక ఉండదు. మరణం లేదు, ఇంకా మరణము ఇక ఉండదు. ఇంకా ఏముండదు? దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు. దుఃఖము లేదు, వేదన లేదు, ఏడ్పు లేదు. అయితే మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. మరి మరణము లేదు, దుఃఖము లేదు, ఏడ్పు లేదు, వేదన లేదు. ఇవన్నీ మనకు కావాలి కదా. ఇవన్నీ మనకుంటేనే మన జీవితం సంతోషంగా ఉంటుంది మనకి. అంతేనా? అంతేమ్మా? దుఃఖం ఉండాలా, ఏడుపు ఉండాలా, వేదన ఉండాలా? ఒక్కర్లా. అయితే ఎప్పుడు ఉండవు తెలుసా? ఎప్పుడు ఉండవు? నీ కన్నీటిని దేవుడే తుడిచివేసినప్పుడు, ఆయనే తన స్వహస్తాలతో నీ కన్నీటిని తుడిచినప్పుడు. కన్నీరు తుడవాలి అంటే నువ్వు ఎలా ఉండాలి? ఆయనకు దగ్గరగా ఉండాలి కదా, ఆయన హత్తుకొని ఉండాలి కదా. అలాగున ఉన్నప్పుడు ఈ లోకమందు నువ్వు జీవచ్ఛవమైనా కానీ నీలో ఉన్నటువంటి గొప్ప శక్తి నిన్ను బ్రతికిస్తుంది. నీలో ఉన్నటువంటి గొప్ప శక్తి నిన్ను నిలబెట్టుద్ది. ఆ శక్తి ఎవరు? ఎవరు? దేవుడే. ఆయన్ని ఆహ్వానించుకునే విధంగా ఉండాలి, ఆయన్ని ప్రేమించాలి, ఆయన మాటలను వినాలి, ఆయన ఆజ్ఞల్ని గైకొనాలి, ఆయన్ని హత్తుకోవాలి. అప్పుడే నిత్య జీవాన్ని పొందుకొని సంతోష గానాలతో వర్ధిల్లేవారుగా ఉంటాం. కాబట్టి ఈ యొక్క సమస్త విధానాన్ని మనం గ్రహించి గుర్తించి దేవునిలో ఎదిగి ఫలించి దేవుని బిడ్డలుగా ఈ లోకమందు మనం వర్ధిల్లుటకు చాలిన జ్ఞానంతో దేవుడు మనల్ని నింపి నడిపించునుగాక. ఆమేన్. ఈ దినము దేవుడు మనకు అనుగ్రహించిన తన సత్యవాక్కును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు తన వాక్యమును దీవించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలమ్మా.